వంకాయ టమాటా కర్రీని ప్రిపేర్ చేశానండి. నేను ఇందులో ఎటువంటి మసాలాలు కూడా ఏమీ వేయలేదండి. హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసేసానండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, అంత కమ్మగా ఉంటుంది. మరి ప్రిపరేషన్ ఏంటో చూద్దాము. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వంకాయ టమాటా కూర వండుతున్నానండి. చాలా బాగుంటుంది. ఎటువంటి మసాలాలు వేయకుండా కాయలతోని ఇలాగే వండుతున్నానండి. చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా చేద్దాము. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీని. ఇంట్లో ఉన్న వాటితోనే చేయాలండి. చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు కూడా వేసే పని లేకుండా ఎలా వండాలో చూపిస్తానండి మీకు కూడా. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నెని పెట్టుకున్నానండి. ఈ వంకాయ కూర అనేది నేను కుక్కర్లో చేయబోతున్నాను. చాలా బాగుంటుందండి. ఓకే, ఇప్పుడు నూనెను వేద్దాము. నూనె కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఈ కూరకి. నూనె కాగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాక మొత్తము ఒక్కసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయాలండి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ పచ్చివాసన అనేది పోవాలి. ఈ విధంగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేద్దామండి. ఇంకా పసుపు కూడా వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. ఒక్క నిమిషం ఫ్రై చేయాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఈ వంకాయలకి ఈ మొదట్లో ఉన్నవి కట్ చేయాలండి. ఇవి చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నానండి వంకాయలని. తాలింపులో వేసేద్దాం. ఉప్పు, పుదీనా వేసాక మొత్తం కలిసే విధంగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఈ వంకాయలు మంచిగా వేగాలి. వంకాయలు ఈ విధంగా వేగాలండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు ఈ విధంగా తరగాలండి. మరి పెద్దగా కాదు, మరి చిన్నగా కాదు, మీడియం సైజులో కట్ చేయాలి. ఇప్పుడు వీటిని వేద్దామండి. వీటితో పాటుగా సన్నగా తరిగిన టమాటాలు కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మరో 2 నిమిషాలు మగ్గించుకుందాము. మూత పెట్టి మగ్గించుకుందామండి. టమాటా, ఉల్లిపాయ, వంకాయ అన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు కారం వేద్దాము. ఎంత కారం తినగలుగుతారో అంత కారం వేయండి. నేను 1 స్పూన్ వేసుకున్నాను. మెల్లగా కలుపుకోవాలి, ముక్కలు విరిగిపోతాయి. మరొక నిమిషం పాటు మగ్గించుకుందామండి. ఇప్పుడు ఇందులో వాటర్ని వేద్దామండి. వాటర్ అంటే చింతపండు రసం అండి. ఈ వాటర్ సరిపోతుంది. మరి ఎక్కువ వేస్తే వాటరు లిక్విడ్గా ఉంటుంది. చిక్కటి గ్రేవీ అనేది రాదు. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి.
వంకాయ టమాటా కర్రీ రెడీ అయిందండి. ఎటువంటి మసాలా లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. కడుపు నిండా తింటానండి ఇంటిల్లిపాది. కొంతమందికి మసాలాలు ఇష్టం ఉండదు కదా, అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి. హ్యాపీగా తినేస్తారండి ఇలా చేసి పెడితే. ఓకే, థ్యాంక్ యూ.